బైబిల్ అనేది ఒకే మనిషి రాసిన ఒకే పుస్తకం కాదు. పంచకాండాలైనటువంటి ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలను మోషే ప్రవక్త గారు రాశారు. దీన్ని కలెక్టివ్గా తోరా అని పిలుస్తారు. ఇకపోతే బైబిల్లో సెకండ్ డివిజన్ వచ్చేసి నెవీమ్. ఈ నెవీమ్లో మనకు ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ ప్రవక్తల గ్రంథాలు కూడా ఫార్మర్ ప్రాఫిట్స్, లాటర్ ప్రాఫిట్స్ అని 2 కేటగిరీస్లోకి డివైడ్ చేయబడ్డాయి. ఫార్మర్ ప్రాఫిట్స్లో మనకు వచ్చేసి యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు 2 గ్రంథాలు, రాజులు 2 గ్రంథాలు. లాటర్ ప్రాఫిట్స్లోకి వచ్చేసి మనకు మళ్ళీ మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని కేటగరైజేషన్ కనబడుతుంది. మేజర్ ప్రాఫిట్స్లో మనకు యెషయా, ఇర్మియా, యెహెజ్కేల్ గ్రంథాలు. మైనర్ ప్రాఫిట్స్లో మనకు వచ్చేసి హోషేయ, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబ్బాకుకు, జెఫన్యా, హగ్గై, జకరియా, మలాకి. ఫైనల్ భాగం వచ్చేసి మనకు కెటువీమ్. ఇందులో మనకు కావ్య గ్రంథాలైనటువంటి కీర్తనలు, సామెతలు, యోబు గ్రంథాలు. స్క్రోల్స్ వచ్చేసి మనకు పరమగీతం, రూతు, విలాపవాక్యాలు, ప్రసంగి, ఎస్తేరు గ్రంథాలు. ఇక మిగిలిన గ్రంథాలు వచ్చేసి దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాల గ్రంథాలు. ఈ పుస్తకాలను కలెక్టివ్గా కెతువీమ్ అని పిలుస్తారు. అయితే ఈ 3 విభాగాలుగా పిలువబడుతున్నటువంటి తోరా, నెవీమ్, కెతువీమ్ ఈ 3 పదాల్లోని మొదటి అక్షరాన్ని అంటే తోరాలోని తాని, నెవీమ్లోని నాని, కెతువీమ్లోని కాని కలిపి హెబ్రీ భాషలో తనాహ్ అని పిలుస్తారు. కాబట్టి తనాహ్ అని మనం అన్నప్పుడు పాత నిబంధన గ్రంథం అని చెప్పుకోవచ్చు.